నేను లైకును రా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే నన్ను ఒకసారి నొక్కండి. నేను కమెంట్ రా. ఏ వీడియోలో మీకు ఏమేమి నచ్చాయో కింద టైప్ చేసి పెట్టండి రా. నేను షేర్ బటన్ ని రా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చెయ్యండి. అయ్యి బాబోయ్ ఏంటిలు ఏండే నేను సబ్స్క్రైబ్ నండి. అలా నేను రాగి అని మర్యాద లేకుండా మాట్లాడినండి. మా ఛానల్లో వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే కోసంత సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ల కోసం ఆ బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి బాబా, మీకు పుణ్యం ఉంటది. అబ్బా ఏమిటండి ఆ అరుపు? ఏమోనే, ఏదో కోతి కాలు జారిపడి అరిసినట్టుంది. కాదండి, అది మన మనుగడ అరుపులా ఉంది. నేను అందుకే అన్నానే. మీ ఎటకారాలు ఆపండి, ముందు వాడికి ఏమైందో చూద్దాం పదండి. ఈడేంటి ఇలా పడుకున్నాడు? పడుకోవడం ఏంటండి, పడిపోయినట్టున్నాడు. నాన్న మను, ఒరే మను, ఏమైందిరా నీకు? లేగరా. ఏమైంది? అది అడగాల్సింది మేము. అసలు ఏమైంది? ఎందుకు అలా అరిచావు? నేను అరిచానా? ఎప్పుడు? వీడేంటండి ఇలా మాట్లాడుతున్నాడు? రే, ఇప్పుడే కదరా అరిచావు. ఏం జరిగింది? కాలు జారి కింద పడ్డావా? అనుకుంటా. అసలు మీరెవరు? నేను ఇక్కడ ఎందుకున్నాను? ఏమండి, ఏమైందండి వీడికి? ఏమోనే, నాకేం తెలుసు. రే, ఏం మాట్లాడుతున్నావురా? మేమెవరం ఏంటి? కింద పడి చిప్పు తొబ్బిందా? ఏమో అంకుల్, మీరెవరో నాకు నిజంగా తెలీదు. అంకులా? ఒరే మను, నాన్నగారిని పట్టుకుని అంకుల్ అంటున్నావేంట్రా? మనువా? మను ఎవరంటీ? ఆంటీనా? ఏమండి, వీడికి ఏదో అయ్యిందండి. నువ్వు ఉండవే లక్ష్మి. ఒరే పనికి మనలేదవా, అమ్మా నాన్నల పట్టుకొని ఆంటీ అంకుల్ అంటావేంట్రా? మరి తెలియని ఆంటీ అంకుల్ని పట్టుకొని ఆంటీ అంకుల్ అని కాకుండా ఇంకెలా పిలవాలి అంకుల్? రామచంద్ర ప్రభు, నా కొడుకు ఏదో అయిపోయింది తండ్రి. కన్న తల్లిదండ్రులను కూడా గుర్తుపట్టట్లేదు. ఏం జరుగుతుందబ్బా? ప్లాన్ బానే వర్కౌట్ అయినట్టుంది. కొంప తీసి వీడికి నిజంగానే చిప్పు తొప్పిందా ఏంటి? ఈడి మాటలు కన్విన్సింగ్ గా ఉన్నా యాక్షన్స్ అంత కన్విన్సింగ్ గా లేవే. ఇదిగో బాబు, అంకుల్, ఇప్పుడు నువ్వు కాలు జారి కింద పడి తలకి గాయం కావడం వల్ల గతం మొత్తం మర్చిపోయినంటావు. అవును అంకుల్. ఓహో, మరి నువ్వు కాలు జారి కింద పడిన విషయం ఎలా గుర్తుంది? ఇప్పుడే కదా అంకుల్ మీరు చెప్పారు కాలు జారి కింద పడ్డా అని. ఓహో, అంటే నేను ఇప్పుడు చెప్పడం వల్ల నీకు తెలిసింది. అవును నాన్నగారు. ఇందాక అంకుల్ అన్నావు, మీరు అమ్మా నాన్న అన్నారు. ఇది ఖచ్చితంగా ఏదో స్కెచ్ పట్టిస్తా. ఏమండి, వాడికి ఏదో అయ్యిందండి, హాస్పిటల్ కి తీసుకెళ్దాం పదండి. ఉండలక్ష్మి, సార్ యూట్యూబ్ లోనే ఆస్కార్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఎత్తుంటే ఇండస్ట్రీలో కాకుండా హాస్పిటల్ కి తీసుకెళ్దాం అంటావు. పర్ఫార్మెన్స్ ఏంటి మా అన్న అంకుల్? నాకు నిజంగానే ఏం గుర్తులేదు. గుర్తులేదన్న విషయం బాగా గుర్తుంటుంది నీడికి. ఉండు, నీకు ఎలా గుర్తు చేయాలో నాకు బాగా తెలుసు. హలో జగన్నాథం గారు. భుజంగం గారు చెప్పండి. మా వాడికి 1116 వచ్చిందండి. అంతా వెంకన్న బాబు దయ్యా. 1116లే? ఏ వెంకన్న బాబు గుడికో చెప్పండి, మా వాడికి ఓ బొచ్చిచ్చి పంపిస్తాను. జగన్నాథం, నేను మాట్లాడేది చిల్లర గురించి కాదు, మా వాడికి వచ్చిన ర్యాంకు గురించి. సారీ సార్. ఈ రోజు ఎంసెట్ రిజల్ట్స్ కదా. ఓహో, అవునా? అవునవును. ఎందుకు మీ వాడికి ఎంత వచ్చింది? ఇంకా తెలీదండి, కనుక్కొని చెప్తా. ఈడి ఓవర్ యాక్షన్ కారణం ఇదా? ఒరే దొంగనా సన్ను, ఏంటి నాన్న అంకుల్? నీ మెమరీ లాస్ కారణం నాకు ఇప్పుడే తెలిసింది. ఏంటది? నీకు రిజల్ట్స్ డే ఎగ్జామ్ ఇష్యా వచ్చిందంట. అమ్మాడి అమ్మ, ఈ రోజు ఎగ్జామ్ లో తెలిసిపోయినట్టుంది. అంటే ఏంటి నాన్న అంకుల్? మెమరీ లాస్ నాన్న. అవునా? అయితే నేను జరిగిందంతా మర్చిపోయానా? ఇంకెప్పటికీ నాకు గుర్తురాదా? ఎందుకు రాదు, వస్తది. కాకపోతే ఈ వ్యాధిని పోగొట్టడానికి మందుల వైద్యం పనిచేయదు, బెల్ట్ వైద్యం చెయ్యాలి. ఏంటి బాబు అలా ఉండిపోయావు? ఓహో, నీకు బెల్ట్ అంటే ఏంటో తెలియదు కదా.
నువ్వేం బాధపడకు, నీకు బెల్ట్ వైద్యం చేసి మర్చిపోయిన కథమంతా నీకు మళ్ళీ గుర్తు చేస్తా. ఆ, 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 ఇప్పుడే మ్యాన్ హ్యాండ్లింగ్ అంత అవసరమా నాన్న అంకుల్? అమ్మా నువ్వైనా చెప్పలే. ఏమండి చూసారా, మీరు బెల్ట్ తీగానే అమ్మా అని అన్నాడు. అంటే బెల్ట్ వైద్యం పనిచేస్తుంది. కొద్దిగా గతం గుర్తొచ్చేస్తుంది. నాకు తెలుసు లక్ష్మి, పిల్లలకి ఎలాంటి రోగం వచ్చినా దిస్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్. ఇదిగో కొడుకు బాబు, ఇంక స్టార్ట్ చేద్దామా? డైరెక్ట్ ఈజ్ ఈక్వల్ టు డబుల్, డబుల్ ఈజ్ ఈక్వల్ టు తట్లు, తట్లు ఈజ్ ఈక్వల్ టు రియలైజేషన్, రియలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు మిస్టేక్స్, మిస్టేక్స్ ఈజ్ ఈక్వల్ టు మీ, మీ ఈజ్ ఈక్వల్ టు హోమ్, హోమ్ ఈజ్ ఈక్వల్ టు పిసినగొట్టు భవనం, పిసినగొట్టు భవనం ఈజ్ ఈక్వల్ టు అమ్మ, అమ్మ ఈజ్ ఈక్వల్ టు నాన్నగారు, నాన్నగారు ఈజ్ ఈక్వల్ టు ప్యాడ్, హెన్స్ ప్రూవ్డ్ LHS ఈక్వల్ టు RHS. నా గతం మొత్తం గుర్తొచ్చేసింది. అదేట్రా దెబ్బ పడకముందే గుర్తొచ్చింది? అంటే మీ బెల్ట్ దెబ్బ నా చేతి స్పర్శను తాకంగానే అది నా నరాల్లోకి చొచ్చుకుంది. ఈ బెల్ట్ వసన పీల్చంగానే అది నా మెదడులోకి ఎక్కేసి నా జబ్బులు తొక్కేసింది. నౌ ఐ రిమెంబర్ ఎవ్రీథింగ్. ABCDEFGHIJKLMNOPQRSTUVW చూసారా, చిన్నప్పుడు చదివి కూడా ఎలా గుర్తొచ్చేసాయా? అయితే నీకు మొత్తం గుర్తొచ్చేసింది అంటో. అవును నాన్నగారు, ఆ బెల్ట్ ట్రీట్మెంట్ ఏం అవసరం లేదు. దాన్ని కొంచెం పక్కన పడేరా. పడేస్తారా? ఇంకొక విషయం తెలుసుకొని పడేస్తా. ఇంకొక విషయం ఏంటది? ఈ రోజు ఎంసెట్ రిజల్ట్స్ అంట కదా. ఓ ఈసీ, ఐ రియల్లీ డోంట్ నో నాన్నగారు. నాకు తెలుసురా నీకు తెలియదని. ఈ రోజు రిజల్ట్స్ అని నీకు తెలియదని నాకు తెలుసు. నువ్వు మార్నింగ్ చేసిన ఓవర్ యాక్షన్ అంతా రిజల్ట్స్ గురించి కాదని నాకు తెలుసు. నువ్వు కింద పడిపోయిన గతం అంతా మర్చిపోయిందంతా కూడా పచ్చి నిజమని తెలుసు. సర్లేరా, విడతల వారీగా కొట్టడం ఎందుకులే గాని అన్ని కలుపుకొని కోటింగ్ లాస్ట్ లో తీసుకుందో గాని. తప్పదా? తప్పదురా, ఈ ట్రీట్మెంట్ లేకే నీకు జబ్బు మళ్ళీ వచ్చేస్తుంది. నాన్నగారు సారీ అండి, సరదాగా చేశానండి. సరదాగా ఎందుకురా, సీరియస్ గానే చేయాల్సిందిగా. అది కాదు నాన్నగారు, నేను ఒకవేళ నిజంగా అలా గతం మర్చిపోతే మీరిద్దరు ఎలా ఫీల్ అవుతారా అని చిన్న కామెడీ చేశా. ఒరే ఎరినా గొర్రి, దొరికిపోయాక కూడా ఇంకా సొల్లు చెప్పేవాడిని ఏమంటారు తెలుసా? తెలియదు నాన్నగారు, మీరే చెప్పండి. లఫూట్ అంటారా, లఫూట్. సర్లేండి, ఏదో ఆట పట్టించడానికి చేసుంటాడు. ఆట పట్టించడానికి నేనేమన్నా ఆడి మరదల్లా తెంగరదానా? నన్ను తిడతారేంటండి? నువ్వెలా ఉండడం వల్లేనే ఆడ అలా తయారవుతుంది. అసలు తల్లి అంటే ఎలా ఉందో కొడుకుని కంట్రోల్లో పెట్ట. కానీ ఎక్కడేం జరుగుతుంది, నువ్వు పెట్టే తిండికి ఒంట్లో కమస్టాలు బయట ఎక్స్ట్రాలు తప్ప ఆడు కంట్రోల్లో ఉండట్లేదు. అసలు ఇదంతా కాదు రే, నీ రిజల్ట్ తీరా, ఎంసెట్ రిజల్ట్ తీ. ఎంత నాటకం చేశాడంటే ర్యాంకు 7 లక్షల్లో వచ్చుంటది. తీరా రిజల్ట్ తీ. రిజల్ట్ తీయమంటే బెక్కమొహ వేసుకుని చూస్తున్నావేంట్రా? ఎంత వచ్చి చచ్చింది? ఇంకా చూసుకురా నాన్నగారు. ఇంకా చూసుకోలేదు నాన్నగారు. చూసుకోలేదా? చూసుకోకుండానే ఇంత ఓవర్ యాక్షన్ చేసావారా? అంటే చూసుకున్నా చూసుకోపోయినా ఇదే ఓవర్ యాక్షన్ చేయాలి కదా నాన్నగారు, అందుకే ఇంక చూసుకోలేదు. ఎస్సయ్యా శివయ్య విష్ణు మహాప్రభు, ఆ రిజల్ట్ చూసేదాకా వీడిని కొట్టకుండా ఉండే శక్తిని ప్రసాదించండి అయ్యా. ఏంటంగులు ఏంటి పొద్దున్నే ఫ్యామిలీ అంతా గుమ్మగూడి ఎవరన్నా శక్తి ప్రసాదించమంటున్నారు? శుద్ర పూజలు ఏమైనా చేస్తున్నారా ఏంటి? ఈ మడేళ్ళ కొడుకుని నమ్ముకుంటే రేపు రిటైర్ అయ్యాక మేము అయ్యే చేసుకుని బతకలరా? ఈడు తల దించుకున్నాడంటే ఏదో దూల పని చేశాడని అర్థం. ఎరా ఏం దూల పని చేసావు? మళ్ళీ రోజుకో దూల పని చేయకపోతే నీ మనసు ప్రశాంతంగా ఉండదా? నేను ఏ తోల పని చేయలేదురా. చేయలేదా? మరి అంకులు ఎందుకు తిడుతున్నారా? అంటే ఇప్పుడు చేయలేదు, ఎప్పుడో చేశాను. ఎప్పుడో చేసిన దానికి ఇప్పుడు తిడుతున్నారా? వాట్ ఈస్ దిస్ అంకుల్? పాస్ట్ ఈస్ పాస్ట్, ఇట్స్ లైక్ డస్ట్బిన్ లో వేస్ట్, యూ హ్యావ్ టు లెట్ ఇట్ గో. అయినా పాస్ట్ లో ఏమైనా బ్రేకప్ స్టోరీలు ఉంటే తెలుస్తుంది మీకు. ఒకటే అమ్మాయిని లవ్ చేసి అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటది. ఇట్స్ ఓకే రమణు, యూ డోంట్ ఫీల్. ఏంటి అంకుల్ ఏంటి మళ్ళీ ఆడ పాస్ట్ లో చేసిన దూల పని ఏమైనా గుర్తొచ్చిందా? అసలు ఆడ పాస్ట్ లో చేశానన్న దూల పని ఏంటో తెలుసా? ఏంటి మీ జాబ్ లో డబ్బులు తప్పాడమా, షాప్ లో సరుకులు తప్పాడమా? ఎంసెట్ ఎగ్జామ్ రాయడం. ఎంసెట్ ఎగ్జామ్ రాయడమా? అది దూల పని ఏంటి? మంచి పనే కదరా. అంటే
బాగా రాస్తే మంచి పని. సార్ తిన్నంగా రాయలేనట్టుంది, అందుకే తోలపని అంటున్నాడు. మీరు ఊరుకోండి నాన్నగారు, నేను చెప్పానా బాగా రాయలేదని. సూపర్ గా రాశాను. ఆ అయితే రిజల్ట్ తీయమ్మా, ఎందుకు వెయిటింగ్? చేత్తో వాడండి, ఇంకా వచ్చినట్లేము. ఆల్రెడీ భుజంగం గారు ఫోన్ చేశారు నాన్న. వాళ్ళ అబ్బాయికి 1116 ర్యాంక్ వచ్చిందంట. ఫ్యాన్సీ నంబర్ మ్యాన్. సార్ గారికి ఎంత ర్యాంక్ వచ్చిందని అడుగుతున్నాడు. ఎక్కడా అసలు మనకి ఈ రోజు రిజల్ట్స్ అనే చెప్పలేదు. పైగా కావాలని కింద పడిపోయి కథం మర్చిపోయినట్టు పర్ఫార్మెన్స్ ఒకటే. వీడి రిజల్ట్ వీడిని అడిగితే ఏం తెలుస్తుంది అంకోల్, వీడి ఫ్రెండ్స్ అని అడిగితే తెలుస్తుంది. ఉండండి, ఇప్పుడే ఆ ముక్కు గడికి ఫోన్ చేస్తాం. ఈ కిడ్ గడికి కూడా 2 సాంగ్స్. హలో హలో, హాయ్ గోరా, ఏంట్రా పొద్దు పొద్దున్నే ఫోన్ చేసా? అంటే అర్ధరాత్రులు చేస్తే నువ్వు ఎత్తావు కదరా, అందుకే. అరే పిచ్చాడా, అర్ధరాత్రి చేస్తే నేనేంట్రా, ఎవరు లిఫ్ట్ చేయరు? పోరా పంది పిర్రలోడ, నువ్వు ఆ టైంలో తత్తిగాడితోని ఈడితోని పబ్జి ఆడతావని నాకు తెలియదు అనుకుంటున్నావా? ఆ, సర్లేరా గోరా, ఇప్పుడేంటి, వాట్స్ ద మూమెంట్? మూమెంట్ ఏంటో చెప్పాల్సింది నువ్వు. ఈ రోజు ఎంసెట్ రిజల్ట్స్ అంట కదా. అవును, నిజమేరా, ఈ రోజు. ఒరే నీకు కనీసం ఈ రోజు రిజల్ట్స్ అని కూడా తెలియదారా? తెలుసురా, కానీ ఈ రోజు అని మర్చిపోయా. సరిపోయారు ఇద్దరు. సూపర్ రా బాబు నువ్వు. థ్యాంక్ యూ రా. సర్లే ఉండు, ఆ రిజల్ట్ చెక్ చేసుకొని ఫోన్ చేస్తాను. జాగ్రత్తగా చూసుకో. చూడవే లక్ష్మి, ఈడి యాక్టింగ్ తో స్టార్ట్ చేసి ఓవర్ యాక్టింగ్ వెళ్ళే ఆ ముక్కు మీద అయితే అసలు నువ్వే యాక్టింగ్. ఈ రోజు రిజల్ట్స్ అనే తెలియదంట బాబుకి. సర్లేండి, మర్చిపోయి ఉంటాడు. అవునులే, ఈ అదవలో పరీక్షల్లో ఏం రాయాలో అయ్యే మర్చిపోతారు. ఈ తేదీలో లెక్క. ఇంకా ఇంకెవడు రాశాడు ఎగ్జామ్? తత్తిగాడు కూడా రాసినట్టున్నాడు అంకుల్. ఆ బత్తాకాయ గడికి ఫోన్ చేయి ఫస్ట్. తల్లో హలో తత్తి, వాట్ డూయింగ్ అమ్మా? ఏం తేదుతా, టెంపుల్ కి తొత్తేను. టెంపుల్ కా? వావ్, ఈయన్ని చూసి నేర్చుకోరా. ఈ రోజు రిజల్ట్స్ అని పొద్దున్నే స్నానం చేసి గుడికి వెళ్ళాడంట. తొద్దున్నే తానం తేతి తుడికెళ్ళడం తోకే, తద్దిలో ఈ రోజు తెదల్తేంటి, ఎలక్షన్ తెదల్స్తా. ఎలక్షన్ రిజల్ట్స్ ఏంట్రా? ఈ రోజు ఎంసెట్ రిజల్ట్స్ కదరా. తో తది తీరోదేనా, తా త్రెంతు తేతెత్తలు పెడితే తూతేను. అదేంట్రా అంత కూల్ గా చెప్తున్నావు, నువ్వు రాయలేదా? తాతెంత తెందుకు తాయలేదు, తనుగాడు తేను తుక్కుగాడు అందరం తాతాం. మరి ఒక్కడికి కూడా ఈ రోజు రిజల్ట్స్ అని భయం లేదేంట్రా? తే తెదల్తే ఉంటా, సంవత్సరానికి తొకటి తొత్తుతుంటది తోతుతుంటది, కానీ త్రంతిప్పు కరెవర్తా. ఆహా, సర్లే, ఆ రిజల్ట్ అయినా చెక్ చేస్తావా లేదా? తెందుకు తాత అన్ని తే తుక్కుగాడో తనుగాడో తూతి తెప్తాడు. తనకి తెలాగో తేత్రాంకులు తావు, తన కొత్తిన ట్యాంక్ తచ్చిన కాలేజీలు తావు. ఇంక తెందుకు తంత త్రెస్ తీసుకోవడం. అంకల్ విన్నారా? విమ్మాన్రా, సరే నోళ్ళు ఉన్నారా బాబు మీ ఫ్రెండ్స్ అంతా. ఒకడికేమో గుర్తులేదు, ఇంకోటి గుర్తున్నా చూసుకోలేదు, ఈడికైతే అసలు తెలీదా. మరేమనుకున్నారు అంకుల్, ఇలా బ్యాచ్ అంతే, వరస్ట్ ఫెలోస్. ఎరా మీరారా రేపు మన దేశాన్ని ఉద్ధరించేది? బ్లడీ ఇడియట్స్. దేశాన్ని ఉద్ధరించడం దేవుడి ఎరుపు, ముందు ఇంటిని ఉద్ధరిస్తే చాలరా బాబు. ఈయన నమ్ముకుంటే మీ ఇద్దరిని ఎక్కడో చోట అమ్మేస్తాడు. చాలే ఊరుకోండి, పొద్దున్నే ఇద్దరు కలిసి నా కొడుకుమే పడిపోతున్నారు. ఒరే నాన్న, ఆ రిజల్ట్ ఏదో నెట్ లో ఎక్కడో కొట్టి చూపించారా? బానే రాశానంటున్నావు కదా, మరి ఇంకెందుకు భయపడ్డావు? బానే రాశానని ఆడి ఫీల్ అయితే సరిపోదాంటి, ఆ పేపర్ దిద్దునోడు కూడా ఫీల్ అవ్వాలి. అవుతాడు లేరా, నా కొడుకేంటి బానే రాస్తాడు. రాస్తారు, నువ్వు ఉండి కాసేపు. రే, నీ బెంచ్లో నీ పక్కన కూర్చుంటారు కదా, ఆడెవడో? ఎవరు నాన్నగారు? అదేరా, ఈ పక్కన కూర్చుంటారు కదా, లావుగా బాగా చదువుతాడు అంటావు. ఎవరో మొండదాడా? ఆడే, ఆడికి ఫోన్ చేయి. ఆడికి ఎందుకు లేదు నాన్నగారు, ఇప్పుడు ర్యాంక్ 1000 2000 చెప్తాడు, మళ్ళీ మీరు రివర్స్ లో నన్ను తడతారు. ఏయ్, ఫోన్ చేయమన్నామా? చేస్తున్నాను, ఉండండి. అబ్బా, అదిరే, కాల్ ఆఫ్ ట్యూన్ అంటే అది. అందుకే చదువు వాటి దగ్గర ఉంటుంది, చూసి నేర్చుకోండి. హలో హలో మను, చెప్పరా? అరే పండు, ఏం చేస్తున్నావురా? ఏం చెయ్యట్లేదురా. ఇప్పుడే రిజల్ట్ చూసుకున్నాను. అవునా?
హౌ మచ్ ఇట్ కేమ్ రా? It's came around 2000 ra. My family are really glad that I achieved this rank ra. ఇట్స్ ఓకే రా, డోంట్ ఫీల్. నెక్స్ట్ టైం యూ విల్ గెట్ గుడ్ ర్యాంక్ లే. ఓకే రా, టేక్ కేర్, బా. ఏ పండు, హాయ్ రా. ఐ యామ్ గోరా, మనోజ్ కజిన్. Oh, glad to meet you bro. యా వెరీ గ్లాడ్ టు మీట్ యూ. డు యు నో మనోజ్ రిజల్ట్? No bro, I don't remember his all ticket number. ఓ Why don't you ask him? ఓకే ఐ విల్ ఆస్క్. యూ ప్లీజ్ షేర్ ద రిజల్ట్స్ లింక్. It is already there in the college group bro. Go and check once. ఓకే యూ టేక్ కేర్. రే నీ హాల్ టికెట్ నెంబర్ చెప్పరా. ఒరే గోరా, ఇప్పుడు ఎందుకురా, మనం తర్వాత చెక్ చేసుకుందాంరా. రే ఇప్పుడు నువ్వు చెప్తావా నన్ను చెప్పించమంటావా? చెప్పించాలి, చెప్పించి కొట్టాలి. ఇప్పుడు ఎందుకులే నాన్నగారు, ఇదిగోండి. రే గోరా కొట్రా. ఏంట్రా ఎక్స్ప్రెషన్ లో ఏమైంది? సర్వర్స్ బిజీ అంట అంకుల్. రిజల్ట్ చెప్పరా అంటే హోటల్లో సర్వర్లు బిజీ అంటావేంట్రా? సర్వర్స్ బిజీగా ఉంది హోటల్లో కాదు, ఫోన్ లో. ఒక్క నిమిషం సుస్సు ఆపుకోండి. వచ్చింది. ఆ, వచ్చిందా? ఎంత? ఒరే గోరా, ఆ ఎక్స్ప్రెషన్ ఏంట్రా? అక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లో ఉందా? లేదంకుల్. అయితే ఫోన్ నెంబర్ లో ఉండుంటది. నీ బొంద అసలు ఇక్కడ ర్యాంకే లేదు. బ్యాంక్ లేకపోవడం ఏంట్రా? లేదంకుల్, ఎఫ్ అని ఉంది, అంటే ఫెయిల్డ్. వీడికి కనీసం లాస్ట్ ర్యాంక్ కూడా రాలేదు. బ్యాంకు కూడా రాలేదా? నాన్నగారు, అంటే అది ఎంసెట్ లో ఫెయిల్ అవ్వడం ఏంట్రా? కళ్ళు మూసుకొని అన్ని క్వశ్చన్లకి ఏదో ఒక్క ఆల్ఫాబెట్ పెట్టినా పాస్ అయిపోతావు కదరా.